ఈరోజు మన సబ్జెక్టు యేసు కన్నీళ్ళు విడిసను. అసలు యేసు ప్రభువు ఎందుకు కన్నీళ్ళు విడిచారు? మనం యోహాను సువార్తలోకి వెళ్ళిపోతాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. మొదటి నుంచి చదువు. యోహాను సువార్త 10వ అధ్యాయము సారీ 11వ అధ్యాయం అండి. హల్లెలూయా. 11 మొదటి నుంచి చదువుకున్నాము. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీలో ఉన్న లాజరు అను ఒకడు రోగి అయి ఉన్నాడు. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెలను ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగై ఉన్నాడు. ఆయన యొద్దకు వర్తమానము పంపి. హల్లెలూయా. లాజరు దేవుడు ఎక్కువగా ప్రేమించున్నాడు. అందుకే మరియాగా అంటుంది, ప్రభువా నీవు ప్రేమించినటువంటి నా సహోదరుడు రోగై ఉన్నాడని సమాచారం తెలియజేశాడు. యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినను. హల్లెలూయా. ఈ వ్యాధి మరణం అయిపోవడం కాదు, దానివల్ల దేవుని కుమారుడు మహిమపరచబడాలా, అందుకే వ్యాధి వచ్చిందని యేసు ప్రభు చెప్తుంది. ఆయనకి తెలుసు, ఆయన దేవుడు కనుక ఆయనకి తెలిసింది. మరణానికి వచ్చిందో లేకపోతే బాగుపడడానికి వచ్చిందో దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ మనము కొన్ని కష్ట పరిస్థితుల్లో గాబరైపోతాం. ప్రార్థన చేత వాటి పారిపోతాం, ఇటు పారిపోతాం. ఓలో మళ్ళీ అక్కడికి వెళ్తే బాగున్నాయి, ఎక్కడికి వెళ్తే బాగున్నాయి, నచ్చేది బాగున్నాయి, ఇచ్చేది ఈ మాటలోకి వెళ్తారు, దేవుడి మాటలోకి వెళ్తారు. ఇక నా వాళ్ళే చెప్పి పట్టుకుంటారు. ఏడు చేయడం ఉండే కదండి, ఎవరు చెప్పిన చేయకపోతే వాళ్ళే నిత్యవరం వేస్తారు. ఇక నిత్యవరం ఏదేమో వేయపడం కాదు. ఎవరి ద్వారా నువ్వు రక్షణ పొందు, నువ్వు స్వస్థ పొందుకోగలవు, ఎవరు బాగా చేస్తారో, ఎవరు శక్తిమంతుడు దేవుడు అయి ఉన్నాడో నువ్వు తెలుసుకొని దేవుని మాట ప్రకారం నువ్వు నడుచుకోవాలి. అంతేగాని నలుగురు చెప్తారని నలుగురు మాటలు నువ్వు వినకూడదు. హల్లెలూయా. నీవు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు. అలాగే నువ్వు నమ్మినట్లయితే ఎవరు చెప్పిన నువ్వు వినవు. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు. ఆయన పరమ వైద్యుడు. ఆయన చేయలేకపోతే బాగు చేయలేకపోతే ఈ లోకంలో ఎవరు కూడా బాగు చేయలేరు. కనుక ఆయనకి సమస్తము సాధ్యమే. మనుషులకి ఏదైతే అసాధ్యమో దేవుడికి అదే సాధ్యము. హల్లెలూయా. చెప్పండి. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించను. మరి యేసు ప్రభు వారు ఆ కుటుంబాన్ని బహుగా ఎక్కువగా ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎక్కువగా ప్రేమించిన దాని అర్థం ఏంటి? వాళ్ళు కూడా అంతగా యేసు ప్రభుని ప్రేమించారు. అతడు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు తామున్న చోటనే ఇంకా
2 దినములు నిలిచెను. హల్లెలూయా. వీళ్ళు చెప్పినప్పుడు కూడా అయ్యా నువ్వు ప్రేమించినటువంటి లాజరు రోగి ఉన్నాడు, ఆయన మరణ స్థితిలో ఉన్నాడు అని వాళ్ళు చెప్పినప్పుడు కూడా యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతంలోనే మరొక 2 దినములు ఎక్కువగా ఉండిపోయారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆయనకి పని వచ్చేటప్పుడు నువ్వేందుకు గాబరా పడతారు, ఓడికి నేను చేస్తాను కదా, నాకు తెలుసు కదా అంటారు. ఇది రాయడానికి వెళ్ళి గాబరగా కంగారుగా ఉంటుంది. ఈ పని వచ్చిన నింపాదిగా ఇలా అంతమంది చెప్పినారు గాబర పడితే ఆ పని చేయలేదు. అలాగే మన దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయనకు తెలుసు. ముందే చెప్పను ఈ మరణము ఆయన రాగము ఆయన చనిపోవడానికి రాలేదు. ఇది దాని వలన మనుషు కుమారుడు దేవుని కుమారుడు మహిమపరచబడడానికి వ్యాధి వచ్చిందని దేవుడు తెలుసు కాబట్టి ఇంకా నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. ఏంటంటే మేము అల్లకళ్ళు అయిపోతాము, 2 సార్లు కాబట్టి చెప్పి దారంటే అయిపోయిన మీరు ఇంకా రాని కొంతమంది సేవకుల మీద ఎగురుతుంటారు. హల్లెలూయా. ఎవరితో పంపారు? దారంటే వెళ్ళిపోతారు. హల్లెలూయా. కరెక్ట్. దేవుని చిత్తం ఏదైతే జ్యోతిర్గమని ప్రార్థన చేయాలి. అటు ఇటు పరిగెట్టుకొని గాబరపడకుండా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు మనము దేవుని నమ్మిక ఉంచాలి, నమ్మకంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే చెబుతూ ఉంది అన్నమాట. మార్కు సువార్త 9వ అధ్యాయము 23-24. ఏమైనా నీ వలన అయితే అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. నమ్ముట నీ వలనైతే, నమ్మడం నీకు శాతనైతే, దేవునికి విశ్వాసం ఉంటే, నీకు నిజమైన భక్తి అయితే, సహజమా స్థిరమైన విశ్వాసం నీకు ఉంటే నీ భక్తి నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. యోబు గ్రంథము చెప్తుంది, 4వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము. నువ్వు భయపడే అవసరం లేదు, నువ్వు కంగారు పడేటువంటి అవసరము లేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నీలోనే ఉన్నాడు. చూడండి యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపుదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా, అదే నీకు బలమైన పునాది. ఏంటి నీ నిరీక్షణ? దేవుని మీద ఉన్న నిరీక్షణ. ఏదైతే నా దేవుడు గొప్పవాడు, దేవుడి చిత్తమైతే బ్రతుకుతాడు, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. అంతేగా నేను ఎవరు చెప్పిన మాట విన్నాను, నా దేవుడి మాట మాత్రమే వింటాను, ప్రార్థన చేస్తాను, దేవుడి చిత్తమైతే బ్రతుకుతాడు, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. నీ భక్తి నిజమైంది అయితే నీ భక్తి నేను కాపాడుతుంది. నీ యథార్థ ప్రవర్తన అదే నీకు ఆధారం అవుతుంది. మన ప్రవర్తనలో యథార్థత లేకపోతే మనం కోల్పోతాం, మన విశ్వాసాన్ని కోల్పోతాం, దిక్కు చూస్తాం. ఎవరెంత బాగున్నా, ఎవరెవరి చేతి బాగున్నా, ఎవరైనా చెప్తే బాగున్నా, అక్కడ తీసుకెళ్తే బాగున్నా, ఇక్కడ తీసుకెళ్తే బాగున్నా, ఇది చేతి బాగున్నా, అది చేతి బాగున్నా అని మనము రకరకాలుగా ఆలోచన చేస్తాము. ఎందుకు? మన భక్తి సరైనది కాకపోతే మనము అలాంటి ఆలోచనలు వస్తాయి. వాళ్ళు చెప్పిన మాట ఎంతము, వీళ్ళు చెప్పిన మాట ఎంతము, మనకి యథార్థ ప్రవర్తన స్థిరమైనది కాదు. కనుక మనకి మన నిజాయితీ మనం చెప్తా ఉంది, నీ అంతరాత్మతో చెప్తుంది. మరి అందుకే నువ్వు సరిగా దేవుడు నిలకడగా ఉండు, స్థిరమైన విశ్వాసంతో ఉండు. పనికి మనలోనే నువ్వు అటు చర్చిలో ఒక కాలెత్తు, నాకు కాలెత్తు, దేవుడికి సొంతము, అటు హిందువుకి సొంతం, లేకపోతే సొంతము. నీ విశ్వాసం సరైనది కాదు, అందుకే నువ్వు ఇప్పుడు దిక్కు చూస్తున్నావు. అదే నీ ప్రవర్తన నిజమైంది అయితే, నీ భక్తి స్థిరమైంది అయితే, నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారం అవుతుంది, అది నీకు బలమైనటువంటి పునాదిగా నిలబడుతుంది అని ఏంటి మన అంతరాత్మ చెప్తుంది. కానీ మనం వినము. అల్లాలి మా దగ్గర మా మేనాత్మ చెప్పింది,
మా మేనత్త చెప్పిందండి, దాని మాట కొడితే బాధపడుతుంది. బాధపడుతున్న ఆలోచిస్తాను, ఈ పిల్లడు బిడ్డేట్ అయిపోయింది, నీకు అర్థమవుతుందా? ఇక చచ్చిపోయి పర్లేదా? దేవుని మాట విను. దేవుని మాట వింటే మనము బ్రతుకుతాము. దేవుని మాట మనకి హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, వ్యాధులలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, వ్యాధులలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. ఆయన వాక్యం మనకు స్వస్థ ఇస్తుంది, బాగు చేస్తుంది, బ్రతికిస్తుంది. ఆయన వాక్యం మనకు నెమ్మదిని ఇస్తుంది. నీ వాక్యమే నన్ను స్వస్థపరచును. దేవునికి వాక్యం చెప్తుంది, యెహోవా నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. దేవునికే స్తోత్రము. దేవునికి వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతను ఆయనను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ కూడా పొందుతాడు. హల్లెలూయా. కనుక నీకు బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, అనేక నువ్వు ఇరుకులు పడినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు దేవుని వైపు చూడాల, మనుషుల వైపు కాదు. ప్రభు ఈ సమస్యకి పరిష్కారము నీవే ఇవ్వాల. హల్లెలూయా. ఈ సమస్య పరిష్కారము నీవే చూపించాలి. మార్గం తెరవండి, ద్వారము తెరవండి. ప్రభు నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు. నిర్గమకాండం 20:3 చెబుతుంది. కొత్త చూడండి, నిర్గమకాండం 20:3. నిర్గమకాండము 20:3. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తే మనం బొమ్మలకు ముక్తం, పురుషులకు ముక్తము, అటు చూస్తాము, ఇటు చూస్తాము, ఆకాశానికి ముక్తము, సూర్యుడికి ముక్తము. ఇవన్నీ దేవుడి యొక్క సృష్టి. దేవుడు మన కోసమే ఏర్పాటు చేశాడు. ఎండలేకపోతే మనము ఓడ్చగలము, వర్షం పడిపోతే బతకలేము, ఎండకపోయినా బతకలేము. హల్లెలూయా. అందుకే దేవుడు వెలుగు నీడలు, వెలుగు సూర్యుడు, చంద్రుడు, రాత్రి పగలు మనకు దేవుడు మన కోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. అంతేగాని అవి వాటిని మనము పూజించడానికో మొక్కడానికో కాదు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. చదవండి, యోహాను సువార్త 11:6 చదువుకోండి. అతడు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు మన కాబట్టి మరి మార్త కూడా అయ్యేటమ్మ అప్పుడు కబురు చెప్పి మేసు ప్రభుకి ఇంకా రానిది అని ఆమె కంగారు పడుతుంది. ఇలాగా లాజరు చనిపోయాడు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. నేను కంగారు పడుతుండగా యేసు ప్రభు ప్రతి మాట విన్నాడు. తానున్న చోటనే ఇంకా 2 రోజులు లాగేస్తా అక్కడే ఉండిపోయాడు. ఎందుకంటే దేవుని కార్యం జరగాలంటే సమయం పడుతుంది. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 2:1 ఒక మాట ఉంది. కారణం ఇందులోని ద్రాక్షరసము అయిపోయింది, ఇందు సాగుతుంది, పెద్ద ఇందు సాగుతుంది. మధ్యలోనే ద్రాక్షరసం అయిపోయినటువంటి విషయము ఎవరికైతే అక్కడ సభ్యులు చేసిన వాళ్ళకి తెలుసును. యేసు తల్లినటువంటి మరియా అక్కడ ఉంది కాబట్టి ఆయనకి తెలుసును. అయితే మరియా వచ్చి యేసు ప్రభుతో చెప్తుంది, నాయనా ద్రాక్షరసము అయిపోయిందని చెప్తే యేసు ప్రభు అంటాడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు. ఏంటా సమయం? అయిపోయింది కదా, ద్రాక్షరసము అయిపోయిందా? మధ్యలో అయిపోయింది బంతి. సగం మందికి వచ్చింది, సగం మందికి ఉండిపోయింది. కానీ అది మనకి సమయం. కానీ దేవుడి కార్యం జరగాలంటే ఒక సమయము ఉంటుంది. అదేంటంటే ఆ విందు అయిపోయినట్లుగా ఎవరికి తెలియాలా? ఆ ఇంటి యజమానికి తెలియాలా? లేకపోతే
ఆయన తెలియకుండా కార్యం జరిగింది అనుకో, ఆహా నేను చేసిందే చెరిపోయింది సమృద్ధిగా అనుకుంటారు. అవునా కదా? హల్లెలూయా. సమయం ఇంకా రాలేదమ్మని చెప్తారు. అప్పుడు మాట యేసు ప్రభు తర్వాత చెప్తారు, తన శిష్యులు పిలిచి 7 రాజబాణులే అడంతా రాజబాణుల లేదా రాజబాణులాగా రాళ్ళే కొండల్లాగా తొలిచి అప్పుడు పూర్వం అలాగే ఉండేవి. ఆ రాజబాణులైనా నీళ్ళు నింపమని చెప్పాడు, నీళ్ళు పోయమని చెప్పాడు. హల్లెలూయా. అలాగా మరీ చెప్పింది, ఆయన చెప్పినట్టుగా చెయ్యండి అని ఆ శిష్యులకి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అలాగే నీళ్ళు ఎప్పుడు నింపాడు, మరి ప్రభు దాన్ని ఆశీర్వదించాడు. ప్రార్థించాడు. తండ్రి ప్రార్థన చేసినప్పుడు అవి ద్రాక్షరసంగా మారిపోయి, ఆ ద్రాక్షరసంగా వెళ్ళిపోయండి అందరికని చెప్పినప్పుడు అందరూ కూడా కొట్టుకెళ్ళి వేస్తే ఆ తాగిన వాళ్ళు అందరూ కూడా అంటారట, అదేంటే ఎవరైనా మంచి ద్రాక్షరసము ముందు పోసి జబ్బు ద్రాక్షరసం అంతా పాడైపోయింది వెనక పోస్తారు కదా, మీరు జబ్బుది ముందు పోస్తారు మంచిది కొంచెం అని అడుగుతారు. కానీ ఇది యేసు ప్రభువు వారు అద్భుత కార్యం వల్ల జరిగిందని వారికి తెలియదు. హల్లెలూయా. అదే అతి మధురంగా ఉంది ద్రాక్షరసం, అది మంచి మధురంగా ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ విధంగా మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కనుక ఆ విధంగా సమయం రావాలి. అందుకే యేసు ప్రభువు అక్కడే ఉండిపోయారు. చదవండి. అటు పిమ్మట ఆయన అందుకు యేసు అది హల్లెలూయా. ఎలుగులో నడిచిన వాడు ఎంత మాత్రమును తొట్టిల్లడు, ఎందుకంటే తేటగా దాని మార్గము కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాడు తొట్టిల్లడానికి అవకాశము ఉండదు. రాత్రి నడిచిన వాడు, చీకట్లో నడుచుకున్నవాడు వాడు ఏదైనా తను రాయిని తానేస్తాడు, లేదంటే ముళ్ళని మట్టేస్తాడు, సైడ్కనే వెళ్ళిపోతాడు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. అది చూసుకున్నట్లయితే మరి 21వ వచనంకి వెళ్ళిపోదాము. మన షార్ట్ కట్లో మార్త యేసుతో, ప్రభువా నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండను. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను నీకు అనుగ్రహించని తెలుపుతున్నాను. యేసు చెప్పగా హల్లెలూయా. చూడు, ఫస్ట్ మాత్రం బాగా మాట్లాడింది. ఇప్పుడైనా పర్వాలేదు, నువ్వు ఏదైనా దేవుడు నీకు అనుగ్రహిస్తారని చెప్పిందే, ఆ మాట మీద ఉండాలి కదా. ఆ మాట దేవుడు యేసు ప్రభువు సమాధానం చెప్పాడు. నీ తమ్ముడు నీ సహోదరుడు మరి తిరిగి లేస్తారని చెప్పినప్పుడు మౌనంగా ఉండాలి కదా. అక్కడ మాట అంటుంది, చదవండి. అమ్మా, పునరుద్ధరణమును జీవమును అన్నీ నేనే ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచేవాడు, అమ్మా నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగాను. ఇప్పుడు 33వ వచనంకి వెళ్ళిపోదాము. షార్ట్ కట్ల ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులను ఏడ్చుటయు ఏడ్చి చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను నేను ఎక్కడి నుంచి నేను అడగగా
వచ్చి చూడమని ఆయనతో చెప్పి యేసు కన్నీళ్లు విడిచాడు. హల్లెలూయా. యేసు ప్రభువు ఎందుకు కన్నీళ్లు విడిచారు? అక్కడ కార్యం జరగాలంటే ఆ యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నారు కాబట్టి మనతో పాటు ఆయన కూడా మన తండ్రి అయిన దేవుడికి మొరపెట్టాలి. ప్రతి విషయంలో కూడా దేవుడు మొరపెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. 5 రెట్లు నిలిచినప్పుడు దేవుడు ఏం చేశాడు? రొట్టెని పట్టుకొని తండ్రి వైపు చూపించి ఆశీర్వదించాడు. ఆ పర్లేదు మీరు వెళ్ళి తీసుకొని తిరిగింది అన్నాడేడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కనుక ప్రతి విషయంలో కూడా తండ్రి ఏమి చేయమన్నాడు అది మాత్రమే నేను చేస్తున్నాను, కానీ నా అంతా నేనేది చేయలేనని చెప్తాను. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము. ఏలయనగా నా అంతా నేను మాట్లాడలేదు, నేను ఏం మాట్లాడవలను దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది మనిషి చెప్పినటువంటి వాక్యము కాదు. దేవుడే ఏది మాట్లాడమంటే అది మాట్లాడతాడు. సేవకుడు ఉంటే సొల్లు ఉంటూ బొత్తురాడు వాడు, సేవకుడు జ్ఞానం లేనివాడు. హల్లెలూయా. అందుకే లోకంలో అయితే జ్ఞానులను సిగ్గుపట్టడానికి దేవుడు లోకంలో నుండి ఎదువారిని ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో నుంచి ఎదువారిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. చేపలు కొట్టినటువంటి జాలాల్లో విచ్చిలేని పాములు అని చెప్పి విచ్చిలేని పాములు జాలాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి పేతురుని దేవుడు ఆత్మతో నింపినప్పుడు అతను ప్రసంగించాడు. 3000 మంది ఒకసారి రక్షింపడ్డారు. హల్లెలూయా. అయితే అంత భక్తి మనకి లేదనుకోండి, అంత భక్తి మనకి లేదు. అప్పుడు ఏంటంటే పేతురు దేవుడితో చాలా సరిగా ముఖాముఖిగా మాట్లాడేవాడు. ప్రభుత్వం తిరిగారు, ఆయన బాధలు విన్నారు, ఆయన అద్భుతాలు చూశారు, ఆయన ఆశ్చర్యకరములు చూశారు. హల్లెలూయా. కనుక యేసు ప్రభువు శిష్యులందరిలో మొట్టమొదటిగా ప్రధానటువంటి శిష్యుడిగా పేతురు దేవుని దృష్టిలో గుర్తింపబడ్డాడు. హల్లెలూయా. దేవుడికే స్తోత్రం. కనుక ప్రియులారా, దేవుడి ఆత్మలో మాట్లాడుతున్నా కానీ మరి మత్తయి సువార్త 10:20 చెప్తుంది అదే మాట. ఏంటంటే నా తండ్రి ఆత్మ మీ తండ్రి ఆత్మ మీరు మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడేవారు మీరు కాదు. హల్లెలూయా. పునరుద్ధానమును జీవమును నేనే, మార్గమును సత్యమును జీవమును నేనే, నా ద్వారా తప్ప ఎవడను నా తండ్రి వద్దకి అంతే పరలోకానికి వెళ్ళాలంటే మార్గం ఏదే? యేసు ప్రభువే. ఆయన మార్గంలోకి వచ్చి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆయన చచ్చిపోతే నిజము, పరలోకానికి ఎలాగ వెళ్ళగలము, మోక్షాన్ని ఎలా పొందుకోగలము అని సత్యాన్ని తెలుసుకుంటారు. తెలుసుకున్నవాడే పరలోక రాజ్యానికి వెళ్తారు. అదే అందుకే అంటాడు, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమై ఉన్నాను. ఇక్కడ చెప్తాడు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును. నా యందు విశ్వాసం ఉంచేవాడు బ్రతుకుతాడని చెప్తాను. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. చదవండి. ఆయన ఎక్కడ ఉంచారని అడిగినప్పుడు వాళ్ళు రండి చూడండి అని ఎక్కడ తీసుకెళ్ళారు? సమాధి దగ్గరికి తీసుకెళ్ళారు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. చదవండి. ముప్పై 34 వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పి యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు చూడండి, స్వయంగా దేవుడే
లాజరుకు వచ్చి ఏడుస్తాడు, కన్నీరు కాచాడు. అంటే యూదులు వాళ్ళందరూ చూస్తున్నందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. చూడండి, దేవుడు అతన్ని ఎంతగా ప్రేమించాడు. అంతగా ప్రేమించకపోతే యేసు ప్రభు ఏడవడం ఏంటి, దేవుడే ఏడవడం ఏంటి అని అందరూ కూడా ఆశ్చర్యపడ్డాడు. హల్లెలూయా. కనుక మనం దేవుడిని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. వారిలో కొందరు ఆ గుడ్డివాడి కళ్ళు తెరిచిన ఈయన అతను సాగకుండా చేయలేడా అని చెప్పుకున్నది. ఎవడో ఒకటి అటకారం చేసినాడు అందరు. గుడ్డివాడి తెల్లు కళ్ళు తెరిచిన ఈయన ఈ లాజరు సాగకుండా చేయలేడా? చాలా మంది అంటారు కదా, అవిశ్వాసాలు అంటారు కదా, దేవుడు నమ్ముకున్నాం కదా, దేవుడు బాగా చేయలేడా, దేవుడు ఇచ్చేయలేదా, చేయలేడా అనేలాగా అంటారు. వాళ్ళు ఎవరు? దేవుడిని నమ్మని వాళ్ళు, దేవుని గురించి తెలియని వాళ్ళు. అందుకే అటువంటి వాళ్ళ ద్వారా మన బట్టి దేవుడికి అవమానము కలగకుండా మనము దేవుని విశ్వాసంతో ఉండాలి. అటువంటి వారితో చెప్పించుకునే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. యేసు మరలా తనతో వాళ్ళతో కానీ మూడుచు అంటే బాధపడతా ఉన్నాడు. అది ఒక గృహ, అది ఒక గృహ అంటే దొరికించినట్టు ఒక గృహ. దానికి ఒక రాయి అడవి పెట్టారు. చనిపోయిన వారిని సహోదరైన మార్తా ప్రభువా అతడు చనిపోయి 4 దినములు ప్రభువా కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అది నిజమే కదా. ప్రభువా నా సహోదరుడు చనిపోయి 4 దినములు అవుతుంది, అది ఇంకా వాసన పడుతుంది, కంపు కులిపోద్ది, వాసన కొడుతుంది అని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. అవునా కాదా? 4 దినాలు మట్టిలో శ్రమ ఉంటుందా? ఐస్లోనే అయితే 4 రోజులు ఉంటుంది, కానీ మట్టిలో పెట్టిన తర్వాత 4 రోజులు ఉండదు. శ్రమ కూలిపోయి నీరేపి కూలిపోతుంది, పోతుంది, వాసన వచ్చేది. హల్లెలూయా. అయితే వాళ్ళు అదే చెప్తారు, ప్రభువా చనిపోయి 4 దినములు అవుతా ఉంది, అతను శ్రమ కూలిపోయి వాసన పడుతుంది, అది అయితే ఇస్తా అని చెప్తా ఉన్నారు. అందుకు యేసు దేవుని మహిమ చూపుతూవని నేను మీతో చెప్పలేదా? మరియా నీవు నమ్మినట్లయితే దేవుని కార్యము చూస్తావు. కుళ్ళిపోయిన సరే, శవము కుళ్ళిపోయిన మన్ను తినేసినే దేవుడు యేసుక్రీస్తు గ్రంథంలో చెప్తా ఉన్నాడు. కుళ్ళిపోయిన ఎండిపోయిన ఎముకలారా మీరు జీవాన్ని పొందులని చెప్తా ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలకైన దేవుడు జీవము పోయగల సమర్థుడు, ఆయన శక్తిమంతుడు. అందుకే నువ్వు నమ్మినట్లయితే దేవునికి మహిమ చూస్తావు, దేవుని కార్యము చూస్తావు. గాబరపడక, తొందరపడి మాట్లాడుకో, కార్యం చూడు, దేవుని మీద విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు అని ప్రభు చెప్తా ఉన్నాడు. చూడండి, అంతటి వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి ఎటువంటి చూసాడు? నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతాను, కానీ నీవు నన్ను పంపితువని చుట్టూ ఉన్న ఈ జన సమూహము నమ్మినట్లుగా వారి నిమిత్తమై ఈ మాట చెప్పుచున్నాను. ఆయన అలాగా చెప్పి బయటికి రమ్మని దగ్గరగా చెప్పగా, అమ్మ వినాల, ఆయన ఎలా చెప్తూ లాజరు బయటికి రా. చూసిరా ఆయన మాటలు ఎంత శక్తి ఉందో. నువ్వు నిత్యము నా ప్రార్థన ఆలకిస్తున్నావని నాకు తెలుసు, కానీ ఈ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా నమ్మినట్లుగా ఈ కార్యము జరిగించమని అడుగుతా ఉన్నాడు.
చెప్పి లాజరు బయటికి రా అని చెప్పాడు. హల్లెలూయా. లాజరు చనిపోయి ఎన్ని దినములు అవుతుంది? 4 రోజులు. 4 రోజులు శవం ఉంటుందా? కుళ్ళిపోతుంది. మరి ఎందుకని పిలుస్తూ ఉన్నాడు? ప్రభుకు తెలీదా? శవం ఇప్పుడు ఉండదు, కుళ్ళిపోతుంది తెలుసు కదా. కానీ దేవుని యొక్క శక్తి ఏంటి? ఆయన మాటలో అంత శక్తి ఉంది. హల్లెలూయా. లాజరుని బయటికి రామని పిలిచినప్పుడు చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై ఎలుపలికి వచ్చాను. అతని ముఖం రుమాలు కట్టి ఉండను. అంతటి యేసు మీరు కట్లు విప్పి హల్లెలూయా. శవానికి ఎప్పుడు మీరు చూసారా? 2 మట్టలకి కొట్లు కట్టేస్తారు. 2 మట్టలకి ఎందుకు నిలిచిపోతారా? నిలిచిపోతారా? చచ్చిపోయాడు కదా, ఎలాగని లేగలేడు, ప్రాణం లేదు. కానీ వాళ్ళ ఆచారాలు శవానికి ఏంటంటే 2 మట్టలకి తాడు కట్టేస్తారు, మొక్కలకి రుమాలు కట్టేస్తారు. హల్లెలూయా. అవి ఏం పని చెప్పినప్పుడు హల్లెలూయా. కాబట్టి మరియా ఆయన చేసిన కార్యం చూసిన యూదులలో ఆయన చేసిన కార్యములు చూసి ఆయన యందు అనేకులు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. చనిపోయినటువంటి లేచితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, అవునా కాదా? హల్లెలూయా. అయితే ఆ కూర్చొని చాలా జనాలు వచ్చున్నారు. వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచారు, అంటే నమ్మకము ఉంచారు. ఈయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఈయనకి అసాధ్యమైనది ఏది లేదు. చనిపోయినా తిరిగి బ్రతుకుతారని చెప్పారు కాబట్టి అలాగే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఒక మాట చూసినట్లయితే టైం చాలదు. మరి ఎలీషా కూడా కన్నీరు రాల్చాడు. ఆ విషయంలోనైతే మరి ఎలీషా చెప్పాడు, అతను రాగం అయితే తగ్గుతుంది కానీ అతను మరణం అయిపోతుందని కూడా చెప్పాడు. హల్లెలూయా. దేవుడికే స్తోత్రం. దేవుడి చిత్తం ఏం జరుగుతుందో అది దేవుడి శాఖల ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. దేవుడి శాఖల ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకంటే అందరి విషయము పేరు పెట్టి ప్రార్థన చేస్తారు కాబట్టి ఎవరి జీవితంలో ఏది ఉందో దానివల్ల ఏది అవుతుంది అనేది దేవుడి సేవకుడు ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. దేవుడికే స్తోత్రం. మరి హిజ్కియా కూడా చూసినట్లయితే మరణకరమైనటువంటి రోగం అతనికి వచ్చింది. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకున్నామని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖం ఇటు వైపు తిప్పుకున్నాడు. గోడ వైపు తిట్టుకుంటా గోడ వైపు ముఖం తిప్పుకొని గోడ పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుందును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు
జరిగించాను కృపతో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు దేవుడి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆ యొక్క ధైర్యము మనకు ఉండాలి. దేవా, యథార్థ హృదయం కలిగి నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను, కృపతో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని మనము చెప్పగలిగినటువంటి ధైర్యము మనకు ఉండాలి. హిజ్కియా చెప్తున్నాడు. చదవండి ఆ మాట మరొకసారి. యెహోవా యథార్థ హృదయమునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలముగా నీ దృష్టికి అనుకూలంగా, నీకు ఇష్టంగా, నీకు సంతోషంగా, నీ చిత్తం నెరవేర్చేవారుగా నేను ఎలా ఉన్నానో నీ దృష్టికి ఒకసారి మీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని అక్కడ కన్నీరుకిచ్చి వారు మనం ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏడ్చే ఏడుపులో ఒక అద్భుతం జరగాల. అర్థమవుతుందా? ఏడొద్దని చెప్పలేదు, ఏడవాల. ఇరవై కూడా చెప్తున్నాడు, రోదన చేయి స్త్రీలను నా సన్నిధికి పిలవండి అంతండి. పిలవనంపండి. గుసగుసలాడిన వాళ్ళు, చొనుక్కున్న వాళ్ళు, దిక్కు చూసిన వాళ్ళు దేవుడికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. దేవుడి మాట శ్రద్ధగా వినాలా. నేను చదువుకున్నాను కదా, 11:3 ఆయన నిబంధన వాక్యం మనం అశ్రద్ధగా వింటే దానివల్ల శాపం వస్తుంది. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. కనుక మనం యథార్థ హృదయం కలిగి దేవుని దగ్గర భయభక్తులు కలిగి యథార్థంగా మనము నడుచుకున్నట్టయితే రేపు ఏదో సమస్య వచ్చినప్పుడు దేవుని మనము శోధించి అడగడానికి మనకు ధైర్యము ఉంటుందా ఉండదా? హిజ్కియా అంటున్నాడు, దేవా, నేను ఎలాగా నీ సన్నిధిలో సత్యముగా యథార్థ హృదయుడై నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాను, ఎలా ప్రవర్తించాను, ఒకసారి కృపతో నన్ను జ్ఞాపం చేయము. నీ దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాను లేదో ఒకసారి మీ కృపతో నన్ను జ్ఞాపం చేసుకుని ప్రభు అని ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ఆ కన్నీరు దేవుడు విన్నాడు, చూశాడు. కన్నీరు వెళ్ళడమేటయ్యా, కన్నీరు దేవుడు చూశాడు. ఏడుపు వింటాడు కన్నీరు. హల్లెలూయా. 56వ కీర్తన చూడండి. 56వ కీర్తన 8వ వచనం. చాలామంది అనుకుంటారు అది ఏడ్చి ఇక్కడ ఫైర్ శంకి తుడిచాము ఇంకా కన్యలు ఉంటాయి ఆయన తోట దగ్గర అనుకోవచ్చు. తిరిగి తక్కువ. 56వ కీర్తన 8వ వచనం. నా కన్నీళ్ళు అదండి ఎక్కడ ఉన్నాయి? నువ్వు పైరు శంకి తుడిచిన అనుకుంటున్నావా? నీ ఏడుపు, నీ కన్నీరు కట్టడం దేవుడు చూశాడు. అది నీ కన్నీరు తన బుడ్లో దాచి ఉంచాడు. నువ్వు ఏ దినమైతే దేవుని సన్నిధిలో మోకరించి ఏడ్చావో అక్కడ లెక్కించబడతాయి. ఆ కింద రాయబడి చూడండి. చదివిందే, నువ్వు కన్నీళ్ళు నా బుడ్డిలో నా బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. నువ్వు కన్నీళ్ళు ఇన్ని సుఖలు కాచు, కన్నీళ్ళు అన్నీ కూడా నా బుడ్డిలో పరలోకంలోని దాచబడ్డాయి. అవి నీ కవిలలో కనబడును కదా. ఆయనకు లిస్టులో కనబడతాయి. పలానా బిడ్డ ఏడ్చుకొని కన్నీరు కాచి నన్ను మొర పెడుతుందని దేవుడు లెక్కించుకుంటాడు. హల్లెలూయా. లాస్ట్ మాటగా కీర్తన 14:2. హల్లెలూయా. వివేకం కలిగి దేవుని వెతికివారు కలరేమో అని యెహోవా ఆయన ఆకాశం నుండి చూస్తూనే ఉన్నాడు. ఈ స్లాబ్ అడ్డేదు, ఈ గోడలు అడ్డేవు, ఆ తలుపులు కూడా అడ్డేవు. ఆయనకి సమస్తము తెల్లగా కనబడుతూనే ఉన్నది. హల్లెలూయా. కనుక దేవుని ఎవరైతే వెతుకుతారో, నా మాటలు ఎవరు వింటారో ఆ వినిట్లోనే దేవుని వెతుకుతారు. కొంతమంది ధ్యానిస్తారు, కొంతమంది ధ్యానించడం అంటే వింటూ దేవుడిని ధ్యానిస్తారు.
అవన్నీ కూడా దేవుడు ఆకాశం ఉండి దేవుడు మనల్ని అందరూ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని ఎదుగుతున్నావో లేకపోతే ఇంకా ఇక్కడ కూర్చొని ఎక్కడో ఏది ఎదుగుతున్నావో అది నీకే దేవుడికే తెలియాలి. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. కానీ ఏంటంటే ఒకటి మాత్రం నిజము, దేవుడి మాట వినాలా. దేవుని మాట వింటప్పుడు మనము బ్రతుకుతాము, దీవించబడతాము, ఆశీర్వదింపబడతాము, అభివృద్ధి చెందుతాము. హల్లెలూయా. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట విన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా వింటే దానిలో ఉన్న భావార్థం మనకి తెలుస్తుంది. మీ అందరి కొరకు ఈ మాటలు మీ మాటలు మీరు ఫలించాలని, ఈ మాటలు మీరు ఫలించి మీరు అభివృద్ధి చెందాలని, విశ్వాసంలో బలపరచబడాలని, యథార్థ హృదయం కలిగి ఉండాలని, విశ్వాసంతో మనము దేవునితో ముందులో కొనసాగించబడాలని ప్రార్థన చేసుకుందాము. కేవలం వాక్యం నిమిత్తమే మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ గారు జాన్పల్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుని చెప్పడం కూడా మైపరుస్తాం. దేవుని నమ్మకం అమ్మ ఆయన కాదు, మరి ఏంటని చెప్పాడు, ఆయన వైపు చూడకండి. ఎవరి వైపు చూచాడు? ఆ పైకి చూసి వేదకు చూచాడు, పైకి చూసి దేవుని వైపు చూసి చప్పట్లు కొట్టి ఇలా వైపు చూసి చప్పట్లు కొడుతున్నారు. ఏం చేయమని ఆయన ఏంటంటే ప్రార్థన చేశాడు, ప్రభు ఈ ప్రజలందరూ నమ్మినట్లుగా ఈ కార్యం జరిగించాను కదా. కన్నీరు కచ్చి అడిగాడు. ఆ కన్నీరు ఎంత శక్తి ఉందో తెలిసిన, చనిపోయిన లాజరు లేచాడు. నీ కన్నీరులో ఎంత శక్తి ఉందో నీకు తెలీదు. ఒకసారి కన్నీరు కాచి ఏడ్చి చూడు. నీ కార్యం జరగకపోతే అప్పుడు ఏంటి నీ ప్రార్థన ఇంకేదో లాభం ఉందని నువ్వే తెలుసుకో. కన్నీటిలో అంత గొప్ప శక్తి ఉంది. హల్లెలూయా. అందుకే యేసు కన్నీళ్ళు విడిచాను. హల్లెలూయా. ఇవన్నీ భరించడానికి ప్రార్థన చేయండి. సంఘం అభివృద్ధి కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. మూత కూడా నీ వైపు చూస్తున్నారు. హల్లెలూయా. మీరే ఉంచుకోండి. దేవునికి స్తోత్రం. ఇది నా వచ్చేస్తుంది. మీ వైపు చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదేనమ్మా. ఇవన్నీ ఆయనవి కదా, అందుకే ఆయన వైపు చూస్తాను. మనందరం దేవుని వైపు చూస్తాం. దేవుని ఓకేనా? దేవునికి స్తోత్రం.